హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు ప్రత్యేక వీడియో శ్రీ వారాహి అమ్మవారి ఆలయం, కాకినాడ రూరల్, కొవ్వూరు. భక్తులు ఈ ఆలయం చేరుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలామంది రాజమండ్రి దగ్గర కొవ్వూరు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. అందు గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నాను, గమనించండి. జగన్నాథపురం బ్రిడ్జి, చంద్రికా థియేటర్, పెట్రోల్ బంక్ మీదుగా వెళ్ళాలి. ప్రస్తుతం మనం పెట్రోల్ బంక్ ఆపోజిట్గా ఉన్న ఆటో స్టాండ్ నుండి కొవ్వూరు వెళ్తున్నామండి. షేర్ ఆటో వాళ్ళు 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ అమ్మవారి ఆలయం 2024 మార్చి నెలలో ప్రారంభించబడిన అతి తొందరలోనే అనేక వేల మంది భక్తులను ఆకర్షించుకుంది. దినదినాభివృద్ధి పొందుతూ భక్తుల కోరికలు నెరవేరుస్తుంది.
శ్రీ లక్ష్మీ ప్రసన్న గారు టెంపుల్ విశేషాలు వివరిస్తారు. హలో అండి, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మనం కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్లో ఉన్నాము. చాలామంది కొవ్వూరు అంటే రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరుకి వెళ్తున్నారండి. ఇంకాని నేను ప్రతి వీడియోలో కూడా అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే క్లారిటీగా చెప్తున్నాను. మీరు ఒక వీడియో చూసి అసలు డిసైడ్ అవ్వద్దు. ఒక 4 వీడియోస్ చూస్తే మీకు అమ్మవారు ఎక్కడ ఉన్నారు అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనం విగ్రహ ప్రతిష్ఠ చేసి మార్చి 30న చేసామండి. ఈ ఇయర్ 2024 మార్చి 30న చేసాము. ఇప్పటికి కరెక్ట్గా 3 మంత్స్ పూర్తయి 4th మంత్ వచ్చిందండి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ. అతి తక్కువ సమయంలో అమ్మవారు చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ అయ్యారండి. నిజంగా చాలా ప్రాబ్లం చేసుకుంది అమ్మవారు. మీరు కూడా చూశారు ప్రతి వీడియోలో. నవరాత్రులు ఎంత అంగరంగ వైభవంగా జరిగినాయో మీరు కూడా చూశారు. నేను నవరాత్రులు ముందు 10 రోజుల ముందు నుంచి కూడా విపరీతమైన ఫ్లోటింగ్ ఉండేదండి. భక్తులు చాలా రద్దీగా ఉండేవాళ్ళు. అదే కంటిన్యూ అయింది. నవరాత్రుల్లో అయితే మనకి డేకి వచ్చేసి 15,000 నుండి 20,000 మధ్యలో భక్తులు వచ్చేవారు. ఆ వీడియోస్ అన్ని కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో చూశారు. మన అన్నదాన కార్యక్రమం కూడా చేసాము. ఏ రోజు కూడా అన్నదానము తగ్గడం అనేది ఉండేది కదండి. నిజంగా ఎంతమంది భక్తులు వస్తారనేది మనకి ఒక పెళ్ళి అయితే ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. అలాంటిది భక్తులు ఎంతమంది వస్తారనేది మనకి అసలు లెక్క అనేది ఉండదు. కానీ అమ్మవారు ఎప్పుడు అన్నం మనకి ఎప్పుడు మిగిలేది తప్ప ఎవరికి కూడా తక్కువ అయ్యేది కాదు. ఇదంతా కేవలం అమ్మవారి అనుగ్రహం అండి. అమ్మవారు లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు. అదేవిధంగా మా అందరికీ వెనక ఉండి ఆమె నడిపించిందండి నవరాత్రులు అయితే మాత్రం. ఇప్పటికీ నవరాత్రులు అయిపోయినా సరే మనం ఇప్పటికీ అన్నదానం అయితే జరుగుతుంది. భక్తులు అయితే మాత్రం చాలా అంటే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారండి. ఇంకా ఒక్క ఊరని చెప్పలేము. చెన్నై అండి, చెన్నై, బెంగళూరు, కరీంనగర్, అనంతపురం, ఇంకా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో వేరే దేశాల నుంచి కూడా అమ్మవారిని కేవలం ఇన్స్టాగ్రామ్లో మొక్కుకున్న వెంటనే కూడా కోరికలు తీరుతున్నాయని కూడా నాకు మెసేజ్లు వస్తున్నాయండి. అవన్నీ మీకు నేను పోస్ట్ చేస్తాను పోస్ట్ రూపంలో. రీసెంట్గానే ఒక్కటి కాదండి, ఒక్కటని నేను చెప్పలేను. సేవ చేసుకున్న వాళ్ళకి కూడా కోరికలు నెరవేరుతున్నాయండి. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ చూస్తున్నారు. నిజంగా అమ్మవారు ఇక్కడ కోరిన వెంటనే తక్షణమే అంటే శీఘ్ర దేవత, కోరిన వెంటనే కోరికలు తీర్చే తల్లి అండి వారాహి అమ్మ, కొవ్వూరు వారాహి అమ్మ. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాలలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ వాళ్ళుగా వచ్చే వాళ్ళు చెప్తున్నారు. అదే మనము న్యాచురల్గా తీస్తున్నాము. అందుకని ఇంత ప్రజాదరణ పొందడానికి కూడా ఇది ఒక కారణము. మనం ఏదైతే జరుగుతుందో వాళ్ళు న్యాచురల్గా చెప్పిన దాన్ని వెంటనే నేను తీసి మీ అందరికీ పెడుతున్నాను, మీరు కూడా చూస్తున్నారు. అందుకే ఇంతమంది కనెక్ట్ అవ్వడానికి కూడా కారణం. నెక్స్ట్ అమ్మవారు ఇక్కడ కాశీలో ఉంటారండి. కాశీ క్షేత్ర పాలకురాలు. అలాంటిది మనకి అతి దగ్గరలో మనకి కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో ఉండడం అనేది మనమందరం చేసుకున్న పుణ్యము. ఎంతోమంది చిన్న కాశీగా కూడా అమ్మవారిని వాళ్ళకి నచ్చిన విధంగా పిలుచుకుంటున్నారు. అది భక్తుల ప్రేమ అభిమానాలు. అలాగే మనము ప్రతిసారి కాశీ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలంటే దర్శించుకోలేము. కానీ చాలామంది కాశీ వెళ్ళినా సరే మాకు అమ్మవారి దర్శనం జరగట్లేదు, ఇక్కడికి వస్తే దర్శనం చాలా బాగా జరుగుతుందని కూడా చెప్తున్నారు. నిజంగా అవన్నీ కూడా ఆనందించదగ్గ విషయాలండి. నెక్స్ట్ ఏంటంటే ఎంతోమంది మాలలు వేసి కాశీ వెళదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఎందుకో తెలియదు ఇక్కడికే రప్పించుకుందంటే అమ్మవారు. అవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒక్కటని కాదండి, ఒక్క కోరికని కాదు, తలిచిన వెంటనే పిలిస్తే పలికే దైవంగా వారాహి అమ్మవారు వెలసి ఉన్నారు కొవ్వూరు గ్రామంలో. కాబట్టి ఇంకా ఎవరైతే అమ్మవారిని దర్శించుకోలేదో వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీ మనోవాంఛలను నెరవేర్చుకోండి. వారాహి అమ్మవారి పూజా విధానం అన్నమాట. ఇప్పుడు
ఈ బుక్లో ఏంటంటే వారాహి అమ్మవారు వారాహి నవరాత్రులు కానీ లేదంటే పంచమి రోజు కూడా చేసుకోవచ్చండి. వీలైతే ఒక 21 డేస్ 41 డేస్ కూడా అమ్మవారిని మనం నిష్టగా పూజిస్తే కూడా అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారు. ఈ బుక్ని అయితే మనకి మోహన్ పబ్లికేషన్స్ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేశారండి. మోహన్ సారు రాజమండ్రి, ఆయన నాకు కూడా వారాహి అమ్మవారి సేవలో భాగస్వామ్యం కావాలమ్మా అని చెప్పి మాట్లాడి ఈ బుక్స్ని అయితే ప్రింట్ చేయించారండి. ఈ బుక్లో మనకి వారాహి పూజా విధానం ఉంటుంది, సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది. అలాగే వారాహి కవచం ఉంటుంది, ద్వాదశ నామాలు ఉంటాయి, వారాహి స్తుతి ఉంటుంది, అష్టోత్తరం ఉంటుంది, మూలమంత్రం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఒక చోట పొందుపరచడానికి నాకు 1 వీక్ సమయం పట్టిందండి. ఇది నా 1 వీక్ కష్టము ఈ బుక్ ఇలా రెడీ అయిందనమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రతి ఇంట్లో ఈ బుక్ అనేది ఉండాలి. ఒక వరలక్ష్మి వ్రతం బుక్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ బుక్ ప్రతి ఒక్కరికి ఉండి అమ్మవారి అనుగ్రహం ప్రతి కుటుంబానికి ఉండాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా అమ్మవారి శక్తి అనేది తెలియాలనేది మాత్రం నా తపన. మీరందరూ కూడా తోడయి అమ్మవారికి తోడవుతారని ఆశిస్తున్నాను. శ్రీ వారాహి అమ్మవారి ఆలయం పార్ట్ 2లో మరికొన్ని విశేషాలు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.